ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు, అగ్రదేశాలు ఈవీఎంలు వాడటం లేదు, మనం కూడా పేపర్ బ్యాలెటే వాడాలి. ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై పెరుగుతున్న వ్యతిరేకత, కమ్యూనిస్టుల నుంచి అందుతున్న మద్దతు. జగను ఓటమిని అంగీకరించిండు, ప్రజలు కూడా ఓట్లు వేసిండు. కాకపోతే జరిగింది మరీ గంత దారుణంగా 11 సీట్లకే జగన్ వచ్చిందంటే ఇది నమ్మేటట్టు లేదు. మరి గంత 11 పోయినసారి ఏకపక్షంగా ఒక్కడే గెలిచిండు, ఈసారి 11 సీట్లకైనా పరిమితం అయిపోయినట్టు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది అనేది అందరిలో నానుతున్న అనుమానం. కాబట్టి మరి అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సయోధ్య కుదిర్చిండో, మోడీకి చంద్రబాబు నాయుడుకు సయోధ్య కుదిర్చి పొత్తు పెట్టించిండో, ఆ పొత్తుకు మొత్తం మూల కారణం పునాది వేసిందే పవన్ కళ్యాణ్. మోడీ దగ్గరికి పోయి చంద్రబాబుతోటి ఎట్లయినా పొత్తు పెట్టుకోవాలి, నేను మోడీని చంద్రబాబుని మోడీని ఒప్పిస్తా అని ఇద్దరి మధ్య సయోధ్య కూర్చి ఒక పొత్తు పెట్టి ఒక కూటమిని కట్టిండ్రు. ఆ కూటమిని కట్టినాకనే పరిణామాలు మారిపోయినాయి. కాబట్టి ఏదో జరిగింది, బీజేపీ ఏదో చేసింది అనేది ఉన్నది. చూడండి బీజేపీ ఎంత నాటకం ఆడింది. అసలు బీజేపీను తెలుగుదేశం పార్టీ అనాదిగా మిత్రపక్షాలు, 96 నుండే వాళ్ళు మిత్రపక్షాలు. వాళ్ళు ఏనాడు కాంగ్రెస్కు మద్దతు ఇయ్యరు తెలుగుదేశం పార్టీ. అలాంటి మిత్రపక్షంలో ఉన్న చంద్రబాబును జగన్ తోటి జైలు వేపించింది. ఇప్పుడు మళ్ళా వాళ్ళిద్దరు ఒకటే ఇప్పుడు జగన్ మీద జైలు వేయాలని చూస్తాను. ఎట్లా చేసి జగన్ జైలు వేసి ఇక వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్లో 0 చేసి ఆగం చేయాలని చూస్తాను. అదొకటి ఉన్నది.